నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కోస్తా జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జ్ ఎంపీ మిథున్ రెడ్డికి కంప్లీట్గా పిఠాపురంకి సంబంధించి టాస్క్ ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి. అంటే రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఎంతైతే ఖర్చు అవుతుందో అదంతా కూడా మిథున్ రెడ్డి పెట్టుకోవాలని చెప్పినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతవరకు ఉంది ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. కోస్తా జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డికి టాస్క్ ఇచ్చారు, పిఠాపురం టాస్క్ ఇచ్చారు. ఎంత ఖర్చు అయినా కానీ ఆయనే పెట్టుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయనకి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఏమంటారు, ఎంతవరకు వాస్తవం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ అంటే వైసీపీ టాస్కే అది ఓవరాల్గా ఇప్పుడు కాదు, ప్రభుత్వం ఇంకా ఎలక్షన్స్ ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయని గారు గత 2 ఏళ్ళ ముందు నుంచి కూడా వైసీపీ చేసే టాస్క్ ఏంటంటే ఒక కోస్తా ఇన్ఛార్జీలనే కాదు, ప్రతి జిల్లాకు కూడా ఒక పెద్ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ కానీ ఒక పెద్ద కాంట్రాక్టర్ని కానీ ఆయన బాధ్యతలు అప్పగించి మీరు గెలుపు గుర్రాలకి మీరే దాన్ని ఏమంటారు తాయిలాలా వాళ్ళకి పోషించేలాగా వాళ్ళు గెలిపించుకునే బాధ్యత మీదే అన్నట్టుగా కూడా ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారంట. సో దాంట్లో భాగంగానే దానిపైన మళ్ళీ ఇన్ఛార్జీలు గాను వాళ్ళు వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఎలా తరలించాలి ఎలా చేయాలనేది ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని ఒక టాక్ ఉంది. అయితే ఇక్కడ పిఠాపురం టాస్క్ ఎందుకు అందరికీ పిఠాపురం కేంద్ర బిందువు అయిపోయిందంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. గతసారి రెండు స్థానాల్లో పోటీ చేసి ఒక సీటు కూడా గెలుచుకోకపోయినా ఒక్క పంచాయతీ సీటు కానీ లేదంటే ఒక ఎంపీటీసీ సీటు ఏమీ లేకపోయినా పవన్ కళ్యాణ్ అంటే ఒక విధంగా భయపడుతున్నారని అనుకోవచ్చు. ఎందుకు ఎంతసేపు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టారు, చంద్రబాబు గారు ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే మాట్లాడతాడు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇంక ఇదే. ఇప్పుడు ఆయనకి అంత క్రేజ్ లేదు, ఇమేజ్ లేదు, ఆయన ఒక పిచ్చి స్టారు, ఆయన సినిమాలు ఎవడు చూస్తాడు అనుకునే వాళ్ళైతే ఆయన గురించి ఎందుకు అంత భయపడాలి, ఆయన గురించి ఎందుకు అంత ట్రోల్స్ చేయాలి, ఆయన గురించి ఎందుకు అంత కామెంట్స్ చేయాలి? ఆయనకి అసలు ఇమేజే లేదు, ఆయనకు ఓటింగ్ పర్సంటేజే లేదు అనుకుందాం. మరి ఆయనకి ఎందుకు టార్గెట్ చేయాలి, ఆయన ఎందుకు ఇది చేయాలి? ఇప్పుడు పిఠాపురం నుంచి కూడా నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పగానే ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం దిగిపోయారంట అక్కడికి. ఎట్లాగైనా పవన్ కళ్యాణ్ ఓడించి కూడా ఎలా చేయాలంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని మీద ఓడిపోయాడు అనే దాని మీద ఫోకస్ చేస్తున్నారు. అలా చేయాలి, వాళ్ళ కాన్సెప్ట్ అది. దట్టు ఎవరిని ఒకప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు పీఆర్పీలో ఏదైతే మొత్తం అప్పుడున్న 294 స్థానాలకు గాను 18 సీట్లు గెలుచుకుంది పీఆర్పీ. 18లో వంగ గీత గారు ఒకరు. అప్పుడు చిరంజీవి గారితో ఉన్న అసోసియేషన్ కొద్దీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు యూత్ ప్రెసిడెంట్గా ఉండేవారు కాబట్టి ఆ అసోసియేషన్తో ఆవిడ ఉన్న అటువంటి ఆవిడనే మళ్ళీ ఆయన మీదకి పోటీగా పెట్టి ఆవిడ చేతిలో ఓడిపోయారు అని ఒక విధంగా దాన్ని ఏమంటారు కించపరిచే విధంగా చేయాలని చూస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఆవిడే కాదు, లోకేష్ గారి మీద కూడా మంగళగిరిలో ఒక ఆవిడని లేడీ పెట్టారు. తర్వాత బాలయ్య బాబు హిందూపురం నుంచి కూడా ఒక మహిళనే. సో ఇది కూడా పెద్ద, అంటే వీళ్ళు ముగ్గురిని ఫస్ట్ ప్రయారిటీ పవన్ కళ్యాణ్ గారు, సెకండ్ ప్రయారిటీ లోకేష్ గారు, థర్డ్ ప్రయారిటీ బాలయ్య బాబు. ఈ ముగ్గురిని ఓడించాలి, అది కూడా ఆడవాళ్ళ మీద ఓడిపోయారా అని కించపరిచేలా మాట్లాడాలి. అది నెక్స్ట్ టార్గెట్. అంటే ఎంత గ్రౌండ్ వర్క్, ఎంత టాస్కో చూడండి. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల కిందట మాట్లాడినప్పుడు కూడా ఏమైనా మాట్లాడారు, గీత గారు ఒక మంచి మహిళా నేత, ఆవిడ అసలు ఎప్పుడు అంత వ్యంగ్యంగా కానీ పరుషంగా కానీ విమర్శించినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా ఆవిడ అలాగే ఉందాగా నడుచుకుంటున్నారు. బట్ వాళ్ళు ఏదో కామెంట్ చేశారు, క్రిటిసైజ్ చేశారని మనం చేయకూడదు. ఆవిడ మంచిది, ఎందుకు మనం ఆవిడ ఒక మహిళగా ఆవిడని గౌరవిద్దాం అన్నట్టుగా అన్నారు. జనరల్గా ఎవరైనా పోటీ చేస్తున్నారంటే వాడు నిజంగా మంచివాడైనా కానీ యాంటీగానే మాట్లాడతారు. ఆడు పెద్ద కుండాకోరు దొంగ, ఎన్ని ప్రామిసులు చేశాడు, ఏవి నెరవేర్చలేదు, ఇన్ని పథకాలు ఇంట్రడ్యూస్ చేశారు, ఒక్క దాంట్లో కూడా ఇక్కడ మన నియోజకవర్గంలో ఇంట్రడ్యూస్ చేయలేదు, ఒక్కదానికి కూడా శంకుస్థాపన చేయలేదని రకరకాలుగా అది ఇది చెప్తారు కదా. సో అట్లా ఏం చెప్పట్లేదు. చక్కగా ఆవిడ మంచి మహిళా నేత, ఆవిడ మంచి, నాకెందుకు ఆవిడని చాలా గౌరవం అన్నట్టుగానే మాట్లాడారు. సో ఇప్పుడు ఆయన అదే మాటలు చెప్తూ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నన్ను ఓడించడం కోసం అవసరమైతే ఓటర్కి ₹1,00,000 ఇచ్చేనా, ఇంటికి ₹1,00,000 అంట, ₹1,00,000 ఇచ్చేనా నన్ను ఓడించేదానికి పథకాలు రచిస్తున్నారు. అంటే ₹1,00,000 మనిషికి ఇస్తే ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళందరికీ 1,00,000 చొప్పున ఇస్తే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అవుతుంది? ఇదంతా ఎవరి సొమ్ము, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఎలా అంటే
మల్లన్న సినిమా చూసారా మీరు? విక్రమ్ది. అవును. అందులో మల్లన్న సాంగ్ అదే అంటాడు అనమాట. ఫస్ట్ ఈయనకి కాళ్ళు చేతి ఎరగొట్టడానికి విలన్, లాస్ట్లో విలన్గా ఉన్నప్పుడు, అప్పుడు నేను వయసులో ఉన్న ఆయన పిజ్జా బాయ్గా ఉంటాడు. ఉన్నప్పుడు ఒక వ్యక్తికి కాలు చేయి తీసేయడానికి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఇస్తున్నాడు అని అంటే, ఆడికి అసలు ఈ డబ్బులు ఎంత విచ్చలవిడితనం ఎలా వచ్చింది అంటే లెక్క కడతాడా? అంటే శరీరం ఒక్కొక్క అవయంకి ఎంత లెక్క కడతాడా? ప్రాణానికి ఎంత లెక్క కడతాడా? ఎవరి సొమ్ము ఇదంతా? ఎక్కడికి వెళ్తున్నారు? అంటే కేవలం నిర్లక్ష్యంగా కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతున్న ధనాన్ని వినియోగించుకోవడం తెలియక ఎవరి మీదకైనా పడిపోతాడా? ఇట్లా డబ్బులతో వెలగడతాడా మనుషుల ప్రాణాలని? అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బు? ఏం చేస్తున్నారు? దాన్ని మనం కొల్లగొట్టాలనే కాన్సెప్ట్లో మల్లన్న మాట్లాడతాం. అంటే ఇక్కడ కూడా కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతున్న ఈ అమౌంట్ని ఏం చేయాలో తెలియకైనా ఇలా పంచుతున్నారు. అది ఎవరి సొమ్ము? అది ఎక్కడిదండి? అది ప్రజలదే కదా. సంక్షేమ పథకాలని అవని ఇవని ఇస్తున్నారంటే వాళ్ళ పాకెట్లోంచి ఇస్తున్నారా? ఎవరైనా సరే వాడికి అడుగు తీసి అడుగు పెడితే ప్రభుత్వ సొమ్ముతోనే పెట్రోలు, తిండి ఖర్చులు, నీటి ఖర్చులు, డ్రస్సు, మంది, సిబ్బంది, వాళ్ళ డిఏలు, జీతాలు, అనారోగ్యం అయితే తర్వాత గతంలో అయితే ఒక ముఖ్యమంత్రి ఇలాగే ఆయన సర్జరీకి ఫ్యామిలీతో పాటు ప్రభుత్వ సొమ్ముతో యూఎస్ వెళ్ళిపోయాడు. అప్పుడులో పెద్ద చర్చనీయం అయింది ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అప్పుడులో అది పెద్ద ఇదిగా వెంతకు, కానీ ఇప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రతిదీ కూడా కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వ సొమ్ముతోనే ఖర్చులు. ఈవెన్ మొన్న ఎక్కడో చదివాను కూడా, ఈ ముఖ్యమంత్రి గారి పిల్లలకు కూడా ఇక్కడ ప్రభుత్వ సొమ్ముతోనే అక్కడ సెక్యూరిటీ అందిస్తున్నారంట, విదేశాల్లో ఉన్న పిల్లలకు కూడా. అది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ ఇక్కడ ప్రజల సొమ్ముతోనే వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి భద్రతతో పాటు విదేశాల్లో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా ఈ ప్రభుత్వ సొమ్ముతోనే భద్రత కల్పిస్తున్నారంట. ఎవరు ప్రశ్నిస్తారు? ఎవరు అడుగుతారు చెప్పండి? సో అట్లా అలాగా అంటే కుప్పలు తెప్పలుగా లెక్క జమ లేని డబ్బు ఉన్నప్పుడు ఓటుకి లక్ష అంటే అంతేనే ఇస్తారు. అంటే ఎంతగా చూడండి ఎలా మనిషికి ఎంత దిగజారిపోయేలా చేస్తున్నారో, మనిషి యొక్క క్యారెక్టర్ని ఈ డబ్బులతో ఎలా వెలకడుతున్నారో చూడండి. అసలు ఒక ఓటు ఒక్కతో దేశ భవిష్యత్తును మార్చొచ్చని చాలామంది నాయకులు చెప్పారు కానీ ఓటుతో ఏమవుద్దులే అనుకున్నవాడిని. కానీ నిజమే కదా, ఇటువంటి పరిస్థితుల్ని ఓటుతో వాళ్ళ తలరాతను మార్చచ్చు. ఇట్లాంటి వాడిని ఎన్నుకోకూడదురా, ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టాలి. రేపొద్దున ఇట్లా వాడు ఓడిపోవడానికి, వాడిని ఓడించడానికి మనిషికి లక్షిస్తున్నాడంటే రేపొద్దున మన మీద ఇంకెంత తీసుకుంటాడు? అంతే కదా వ్యాపారం. ఇక్కడ మనిషి మీద 1,00,000 పెడుతున్నానంటే రేపొద్దున 2 లక్షలు తీసుకుంటాడేమో మనిషి మీద. ఏం లేదు, అప్పుడు ప్రపంచ బ్యాంకు ఆర్బీఐకు వెళ్ళి అప్పు తెచ్చుకోవడం, అది మన తలాల మీద పడుతుంది. ఒక్కొక్కడికి 2 లక్షలు. అది ఎవరు మనకు కాదులే. జనాలు ఎలాంటి వాళ్ళు అంటే నా ఒక్కడికే నేంటరా, అందరితో పాటు నేను కూడా, అట్లా అయిపోయింది. ఇంకా దీన్ని ఎట్లా అంటే ఏ స్థాయిలో టాస్క్ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలని చూస్తున్నారో ఈ మాటలు బట్టి మీకు అర్థమవుతున్నాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఆయన గ్రౌండ్ రిపోర్ట్ రాదా? ఆయన కింద స్థానికంగా పనిచేసే కార్యకర్తలు, గ్రౌండ్ లెవెల్ ఉండే ఎవరైతే పార్టీ క్యాడర్ ఉంటుందో వాళ్ళు చెప్తారు వాస్తవాలు అవి. సామాన్యులు మాట్లాడుకునేది వింటేనే అసలు ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా సామాన్యులు మాట్లాడుకునేది వినే వాళ్ళకి అప్డేట్ ఇస్తారు కదా. అంటే మరి ఎంత టాస్క్ ఇచ్చారో చూడండి. ఇతని మిథున్ రెడ్డి గారు ఏ విధంగా ఫుల్ఫిల్ చేయబోతున్నారో, ఏ విధమైన వ్యూహాలు పనబోతున్నారో, ఇంకా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో లెట్ వి సీ. అవును. సో మిథున్ రెడ్డి గారికి అయితే టాస్క్ పిఠాపురం అని చెప్పేసి అని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మరి ఎంతవరకు ఆయన దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఎన్ని ఖర్చు చేస్తారు లక్షలు? అది ఒక పిఠాపురం కాదండి, అలాంటివి చాలా. అవును, రాష్ట్ర వ్యాప్తంగా. సో మరి ఏ విధంగా వైసీపీ నాయకులు ముందుకెళ్తారో ఈ విషయానికి సంబంధించి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.